మళ్ళీ వస్తాను రామారావు గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకసారి గెలు శ్రీనివాస్ యాదవ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాస్ గారు, గెలు శ్రీనివాస్ గారు చెప్పండి. యస్, ఈరోజు చూస్తున్నాం కదా, కేటీఆర్ ఈడీ విచారణకు హాజరవబోతున్నారు 10:30కి. ఎట్లా చూస్తున్నారు ఏంటి? బీఆర్ఎస్ నేతల్లో కాస్త ఆందోళన మొదలైందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే చెప్పలేము, ఈడీ ఎందుకు ఒకవైపు చూస్తే హైకోర్టులో చూసాం ఏ పరిస్థితి రిజల్ట్ వచ్చిందో. సో నిన్న సుప్రీంకోర్టులో కూడా అలాంటి ఇదే వచ్చింది. కాబట్టి కేటీఆర్ ఇక అరెస్ట్ అవుతారా ఏంటి అనేది ఒక కాస్త ఆందోళనలో ఉన్నారు బీఆర్ఎస్ నేతలు అనేది తెలుస్తుంది. ఈరోజు విచారణకు వెళ్తున్నారు, ఈడీ విచారణకు. విచారణ తర్వాత తిరిగి ఇంటికి వస్తారా లేక ఏంటి అనేది ఈరోజు పార్టీ నేతల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. ఏమంటారు ఈ కేసుకు సంబంధించి? ఎందుకంటే ఇప్పటికే పూర్తి ఆధారాలను కూడా సేకరించింది ఈడీ. కేటీఆర్ గారు ఇంటికే వస్తారు, ఎందుకంటే కేటీఆర్ గారు ఏం తప్పు చేయలేదు కాబట్టి చాలా కాన్ఫిడెంట్ గా కేటీఆర్ గారు ఉన్నారు. మొదటి నుంచి కూడా మీడియా కానీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఇలా ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు కానీ ఏ విధంగా వెనకేసుకొస్తున్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయినా కూడా కేటీఆర్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కేటీఆర్ గారు మాకు ఒకటే దిశానిర్దేశం మా పార్టీ కేడర్ కూడా చెప్పడం జరిగింది. మీరు ధైర్యంగా ఉండండి, మనకు ప్రజలు ఇంపార్టెంట్. మనకి తెలంగాణ వచ్చిందంటే ప్రజలతో నచ్చింది. మనకు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చింది కూడా ప్రజలే, కాబట్టి ప్రజల తరఫున పోరాడాలి, మీ దృష్టంతా దాన్ని ఉంచాలని చెప్పి కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి మేము ఈ కేసులకు ఏం భయపడలేదు, దీనికి ఏం వనకే లేదు, జనకే లేదు. ఇప్పుడు ఎలాంటి తప్పు చేయలేదు కేటీఆర్ గారు జేబులకు ఒక నయా పైసా. మీరు అన్నది మొదటలోనే అన్నారు ఈ కేసు ఏం కాదు. ఈవెన్ కేటీఆర్ కూడా అన్నారు కదా, ఇది ఒక లొట్టపీస్ కేసు అని చెప్పేసి ఒక ఇంటిగా వీక్ ఇట్లా పీకేశాడు. అవన్నీ చేసినప్పటికీ కోర్టులో చూస్తే చాలా సీరియస్గా తీసుకున్నాయి ఈ అంశాన్ని. అది అంటే ఎక్కడ కోర్టులో అంశానికి వస్తే ఎక్కడ కేటీఆర్కు పాజిటివ్గా రాలేదు కదా. అందుకే నేను అంటున్నా. ఇప్పుడు ఇంకో మరొకటి అంటున్నా, మీరు అంటే నెగిటివ్ ఏమొచ్చు చెప్పండి, మీ దృష్టిలో నెగిటివ్ ఏమొచ్చు? నెగిటివ్ అంటే మీరు ఒకటి, ఇది ఈ కేసే ఫాల్స్ కేసు కాదు గెల్లు. నేను ఒక పాయింట్ ఏమంటానంటే, ఈ కేసే ఫాల్స్ కేసు అని మీరు అన్నారు కదా. సో దీనిపైన మీరు కేసే కొట్టేయమని చెప్పేసి మీరు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు చూసి ఇది ఎట్లా కొట్టేస్తామని చెప్పేసింది, అవునా? దీంతో పాటు హైకోర్టు సమానం సుప్రీంకోర్టుకి వెళ్తారు కదా. కేసు విచారణకు ఆధారంగా ఉండి విచారణకు వివరాలు ఇవ్వాలని చెప్పి హైకోర్టు చెప్పింది. ఇవాళ న్యాయస్థానం మీద మాకు గౌరవం ఉన్నది కాబట్టి దాని ప్రకారం ఇవాళ మేము ముందుకు పోతా ఉన్నాం. ఎందుకంటే కోర్టుకు రైట్ ఇవాళ ఏ వ్యక్తికైనా ఏ పౌరునికైనా ఉంటది. అందులో భాగంగా కేటీఆర్ గారు కోర్టుకు అప్రోచ్ కావడం జరిగింది. ఇవాళ మొన్న ఏసీబీ విచారణ అటెండ్ కావడం జరిగింది. ఇవాళ ఈడీ విచారణ కూడా అటెండ్ అవుతారు కేటీఆర్ గారు. వాళ్ళు అడిగిన ప్రతి వివరాల గురించి అన్ని మాట్లాడతారు, ఇస్తారు. ఏ డాక్యుమెంట్ అంటే ఆ డాక్యుమెంట్ ఇచ్చడానికి కూడా ఇవాళ కేటీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు. కేటీఆర్ గారు ఎలాంటి తప్పు చేయలేదు. తెలంగాణ అభివృద్ధి కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికే కేటీఆర్ గారు కృషి చేయని చెప్పి నిన్న మన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన దానం నాంద్ర గారు చాలా క్లియర్గా చెప్పారు రీసెంట్ గా. ఇక వేరే ఏమన్నా చెప్పండి, తప్పే చేయలేదు కదా, ఎక్కడ తప్పు చేయలేదు. ఇప్పుడు అందరూ అదే క్వశ్చన్ వేస్తున్నారు. ఏంటంటే ఇలాంటి తప్పు చేయనప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్ళాలనేది కూడా మరో క్వశ్చన్ కూడా వస్తుంది. తప్పు చేయనప్పుడు నీట్గా ఎదుర్కొని రావచ్చు కదా, కడిగిన ముత్తంలాగా రావచ్చు కదా. ఎందుకు మరి కోర్టుకు ఎందుకు వెళ్తున్నాడు? ఇటు ఒకవైపు హైకోర్టు వెళ్తాడు, ఒకవైపు సుప్రీంకోర్టు ఎందుకు వెళ్తున్నారు అనేది కూడా క్వశ్చన్ వస్తుంది కదా. మేము థర్డ్ పార్టీని అప్రోచ్ కాలే, మధ్యవర్తిని అప్రోచ్ కాలే. కోర్టు కూడా రాజ్యాంగం కల్పించిన హక్కు కదా. కోర్టు ద్వారా రిలీఫ్, కోర్టు ద్వారా ఓకే, కోర్టుకు పోయే రైట్ ఎవరికైనా ఉంటది, అందులో తప్పే ఉన్నది. ఓకే, సో ఎలాంటి ఇబ్బంది లేదు. మళ్ళీ కేటీఆర్ విచారణకు వెళ్ళి వస్తారు తప్ప, ఇంటికి వస్తారు తప్ప అటు నుంచి అటు ఏం వెళ్ళేది లేదంటారు. కేటీఆర్ గారు ప్రజల కోసం కొట్టాడే నాయకుడు. మా పార్టీని ఇవాళ ముందుకు నడిపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు ఇస్తారని చెప్పి ఒక దిక్కు గొంతెత్తి మాట్లాడుతూ ఉంటే దాన్ని తట్టుకోలేక సంవత్సరం తర్వాత కేసు చేసారు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి దీని మీద చిత్తశుద్ధి ఉండంటే మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు మరి కాదండి గెల్లు? నాకు ఒక పాయింట్ అర్థం కాదు. మీరు మొన్నటి వరకు ఏమో కాంగ్రెస్ అంటారు, ఏసీబీ కేసు పెట్టినప్పుడేమో ఇది కాంగ్రెస్ కక్షపూరితంగా పెట్టింది చూడండి, కాంగ్రెస్ పెట్టించిందని అంటారు. ఈ రోజు ఈడీ కదా, ఈడీకి ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ సర్కార్కి సంబంధం లేదు కదా. ఈడీ ఈ రాష్ట్రంలో ఈడీ అయినా ఏసీబీ అయినా ఒక్కటే, రెండు అనుకూలంగా నడుస్తా ఉన్నాయి. ఏసీబీ కేసు నమోదు చేయగానే ఇమ్మీడియట్ గా సాయంత్రం కల్లా ఈడీ ఇంటర్ఫియర్ అయిపోయింది. మరి మిగతా కేసులలో ఎందుకు ఈడీ అంతా ఇంటర్ఫియర్ అయితే లేదు? కాంగ్రెస్ పార్టీ నాయకుల విషయంలో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తా ఉన్నది? రాష్ట్రంలో కేంద్రంలో ఇద్దరు బీజేపీ కాంగ్రెస్ కలిసి నడుస్తున్నట్టుగానే వ్యవహరిస్తున్నది. వ్యవస్థ కూడా అట్లనే ఫాలో అవుతున్నాయి. ఇవాళ ఏసీబీ ఎంటర్ అయినా ఈడీ ఎంటర్ అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనుక చిత్తశుద్ధి ఉందంటే, నిజంగా ఇలా అక్రమాలు జరిగేది ఉంటే రేవంత్ రెడ్డి గారు ఊరుకునేవారా?
ఫస్టే అధికారంలోకి వచ్చినాక వెంటనే మరి ఎందుకు కేసు నమోదు చేయలేదు? Okay. అధికారంలోకి వచ్చినాక వెంటనే 2000 జూన్ డిసెంబర్ లోపలనే 2024 డిసెంబర్ లో అధికారంలోకి వచ్చినాక వెంటనే దీన్ని ఎందుకు విచారణ జరిపేయలేదు? రైట్ ఆపరేషన్స్ వాళ్ళు వచ్చి ప్రభుత్వాన్ని అప్రోచ్ అయినప్పుడు థర్డ్ పేమెంట్ కూడా చేయాలని చెప్పి చేసి దీన్ని రేస్ నిర్వహించని చెప్పి ఫార్మర్ ఈరేస్ వాళ్ళు అడిగినప్పుడు ఇమ్మీడియట్ ఎందుకు కేసు నమోదు చేయలేదు? రెండు అంశాలు ఈ ఫార్మర్ ఈ కేసు అంశం వచ్చినప్పుడల్లా కేటీఆర్